హలో హాయ్ అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతానికి చిట్యాల మండలం ఏపూరు గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ ఉప సర్పంచ్ మనతో ఉన్నాడు సురిగి లింగస్వామి గారు. గతంలో ప్రతిపక్షంలో ఉండి కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్ లింగస్వామి గారు. నమస్తే అండి. సార్, మీరు ఉప సర్పంచ్గా ఉండి ఈ గ్రామ పంచాయతీని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు సార్? అప్పుడు ఎట్లా సాధ్యమైంది మీకు చేయడానికి? నమస్కారం అండి. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు సురిగి లింగస్వామి, ఏపూరు గ్రామం, చిట్యాల మండలం, మాది నకరికల్ నియోజకవర్గానికి వస్తుంది. నేను గత 10 సంవత్సరాల క్రితం పార్టీ నుంచి యాక్టివ్గా తిరిగి పాలిటిక్స్గా ఎంట్రీ కావడం జరిగింది. అదేవిధంగా నేను ఒక వార్డ్ మెంబర్గా పోటీ చేసి ఈరోజు ఉప సర్పంచ్గా గత 5 సంవత్సరాల క్రితం ఎన్నికయ్యి మొన్నటి వరకు విధులు నిర్వహించడం జరిగింది. మా పార్టీలో ముఖ్యంగా ఈ ఊర్లో ఉన్నటువంటి పరిణామాలు, ఊర్లో ఉన్నటువంటి ఈ రకరకాల కుటుంబాలు కానీ రకరకాల వాళ్ళతోటి నేను మమేకమై చేసింది ఏమిటంటే, ముఖ్యంగా విలేజ్లో ఉన్నటువంటి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేయాలన్నా ఎట్లా చేయాలన్నా నేను గ్రామ పంచాయతీలో ఉండి అక్కడ నిర్వహించాల్సినటువంటి వ్యవహారాలని ప్రతి ఒక్కటి నా దృష్టికి తీసుకొని ఎవరికి ఏం మేలు చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి నేను ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా నా గ్రామ ప్రజలు కూడా అందరూ నాకు, మా పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు నాకు సహకారం అందించి నేను ముందుకు పోయే విధంగా నన్ను మంచి చేసిరండి. ఆ తరుణంలో మొన్న లాస్ట్ ఎన్నికలు గత 10 సంవత్సరాల నుంచి మన అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఆ వ్యవహారాలు కానీ వాళ్ళు తీసుకొచ్చిన స్కీమ్స్ కానీ ప్రజల్లోకి ముమ్మాటిగా 100% పోలేదని నేను చెప్తాను. ఎందుకు అని అంటే ఏది ఇచ్చినా ఓ దళిత బంధువు కానీ ఓ బీసీ బంధు కానీ ఇలాంటి కార్యక్రమాలు అన్ని ఫెయిల్యూర్ కార్యక్రమాలు. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కానీ ఇవ్వడానికి కూడా ఎక్కడికి వెళ్ళినా, ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా కూడా రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి. సో ఇలాంటివి ఒక 13 సంవత్సరాలు ఉన్న పిల్లవాడికి కూడా ఈరోజు రేషన్ కార్డులో లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పెన్షన్లు కూడా చాలామందికి పెన్షన్లు రాలేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున వేముల వీరేశం గారు నిలబడి మేము మీకు అండగా ఉంటాను, చేస్తాను అని చెప్పేసి మాకు ధైర్యం ఇచ్చి ఆయన వెనకాల మేము నడిచి ఆయనకు అత్యధిక భారీ మెజార్టీతోటి మా నియోజకవర్గంలో అత్యధిక భారీ మెజార్టీ ఇచ్చి మేము గెలిపేయడం జరిగింది. అదేవిధంగా మా విలేజ్లో కూడా మేము 400 పైచిలుకు ఓట్లతోటి మేము ఆయనకి మెజార్టీ ఇచ్చి ఈరోజు ఏ పనికి పోయినా కూడా మమ్మల్ని కాదు అనకుండా మమ్మల్ని హక్కున చేర్చుకొని ఈరోజు ఆయన పని చేయడము జరుగుతుంది. మా దగ్గర ఉన్నటువంటి లోకల్గా కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ అందరం కలిసి మేము పోతే మాకు చెయ్యను అనేది ఆయన నోటి నుంచి మాత్రం ఇప్పటివరకు మేము వినలేదు. ఏ పని అడిగినా కూడా చేస్తున్నాం, చేసిండో ఆల్రెడీ చేపించుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే మా దగ్గర వాటర్ సోర్స్ అనేది కొంచెం తక్కువ. అంటే పిల్లి కాలువ కానీ ఇటు మన ఉదయ సముద్రం వాటర్ అవి సరే, ఉదయ సముద్రం వాటర్ ఇక్కడికి లిఫ్ట్ ద్వారా రావడం కొంచెం ఇబ్బంది ఉంటుందని నాకు తెలిసింది. సో ఇప్పుడు పిలాయిపల్లి కాళ్ళ ద్వారా మా ఊరిని సస్యశ్యామలం చేసుకోవాలని మేము భావిస్తున్నాం. దానికి తోడుగా ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నారు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, నేను మీకు కాలువల ద్వారా 100% చెరువులు నింపుతా అని చెప్పేసి చెప్పిండు. సో దాని వ్యవహారంగానే మేము సార్ ఇంకోటి మా విలేజ్ నుంచి కనెక్టివిటీ రోడ్లు ఒక 2 ఉన్నాయి. ఆ 2, ఒకటి చౌటుప్పల్కి అరగుడం, ఏపూరు అరగుడం, ఇంకోటి ఏపూరు గుజ్జ రోడ్డు. ఈ 2 రోడ్లు కనుక మాకు శాంక్షన్ చేస్తే 100% మేము ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి అయినట్టు మేము భావించగలుగుతాం. సో ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు మాకు ఆ 2 రోడ్లు కూడా సార్ దృష్టికి తీసుకుపోయినాం. ఆయన కూడా ఓకే అన్నాడు. ఆల్రెడీ పంచాయతీరాజ్ దృష్టికి తీసుకుపోయిండు. అది ప్రాసెస్లో ఉందని చెప్తున్నాడు. ఓకే సార్, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఇప్పుడు ఆయన
ఆయన చేసిందంటూ ఏం లేదు. వాస్తవానికి ఆ, గత ప్రభుత్వము నిర్వాహకమే వీళ్ళ ఓటమికి బాధ్యత అని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం చేసిన ఆ, ఎలాంటి అభివృద్ధి పనులు జనాల్లోకి చేరకపోవడం, ఇవన్నిటి వల్ల వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మనకు తెలంగాణ ఏర్పడి కూడా 10 సంవత్సరాలుగా దాటిపోయింది సార్. ఫస్ట్ విడతల కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యేగా కొనసాగించిండు. తర్వాత చిరుమర్తి ఇద్దరు కూడా అధికార పార్టీలోనే ఉన్నారు. అప్పుడు ఈ పిల్లాయిపల్లి కాలువను ఎందుకు నిర్మించుకోలేకపోయారు, పూర్తి చేయలేకపోయారు? పిల్లాయికి పెళ్లి కాలువ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఒక 70% అయిపోయి ఉన్నది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏదో హడావిడి చేసి కొంతవరకు ఆ, అక్కడక్కడ డిస్టర్బెన్స్ ఉంటే చేసి నీళ్లు జస్ట్ చెరువుల్లో పెద్ద కాపర్తి వరకు తీసుకురాగలిగారు. కానీ పూర్తి స్థాయిలో విలేజ్లకు ఏ విలేజ్లకు అవసరాలు ఉన్నాయి, ఏ విలేజ్లకు ఎక్కడ ఏమున్నది అనేది వాళ్ళకి దృష్టికి కరెక్ట్గా లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కాలువ వస్తుంది కానీ ఏ విలేజ్కి పోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ పోతే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అనే ఆలోచన వాళ్ళకు ఇప్పటివరకు నాకు తెలిసి రాదులే అనుకుంటా. మొన్న మా ఎమ్మెల్యే గారు గత సంవత్సరం నుంచి దాని మీద పోట్లాడి ప్రతి విలేజ్కి గుండ్రాంపల్లిలో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపిరు, వెల్మినేడ్లో ప్రతి చెరువు నింపిరు. అక్కడి నుంచి బొంగోన్ చెరువు దాకా వాటర్ వచ్చినాయి. అవతల పోతే పెద్ద కాపర్తి నుంచి చిన్న కాపర్తి, మళ్ళీ అవతల ఎలికట్టె వరకు ఉరుమొట్ల గ్రామం వరకు కూడా వాటర్ వెళ్ళి ఇప్పుడు అన్ని చెరువులు నిండిన పరిస్థితి మాకైతే తెలిసింది. మేము పోయినా స్వయంగా చూసినాం. సరే, మేము కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని సార్ దగ్గరికి పోతే ఇక్కడ 2-3 కాలువలు డిస్టర్బెన్స్ ఉన్నాయి, అవి చేయించినాకల్లా మనకు కూడా వాటర్ వస్తాయి. మా మండలంలో ఈ పిలాయిపల్లి కాలువకు సంబంధించి ప్రతి విలేజ్లో వాటర్ ఉన్నాయి. ఒక ఏపూర్ విలేజ్కి ఇప్పుడు గుండ్రాంపల్లి దాకా వచ్చినాయి. ఆ నుంచి నెక్స్ట్ మనకే ఈ విలేజ్కి వస్తాయని మేము భావిస్తున్నాం. సార్ కూడా మాకు హామీ ఇచ్చాడు. మా మండలంలో మాత్రం ప్రతి విలేజ్కి పిలాయిపల్లి వాటర్ అనేది టచ్ అనేది చేసిరు. ఓకే సార్, గత ప్రభుత్వంలో కూడా ప్రతి విలేజ్లో బెల్ట్ షాపులు ఇచ్చలవేడ పుట్టకొడుగులా పుట్టుకొచ్చాయి సార్. ఆ విషయం మీకు కూడా తెలుసు, మీరు ఉప సర్పంచ్ ఉన్నారు కాబట్టి. పక్కా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు రాయగోపాల్ రెడ్డి గారు నిర్మూలించడం కోసం చాలా కృషి చేస్తుంది. మరి మీ ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు ఇక్కడ అట్లాంటిది ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు? ముఖ్యంగా బెల్ట్ షాపుల గురించి అంటే అంత వ్యవహారం అంటే అది పై వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. సరే, రాజగోపాల్ రెడ్డి గారు ప్రతి విలేజ్లో బంద్ చేయడం శుభపరిణామం. అదేవిధంగా కూడా మా విలేజ్లో కూడా అత్యధికంగా అంటే అడ్డగోలుగా ఈ కంపెనీల వల్ల కొంచెం అడ్డగోలుగా బెల్ట్ షాపులు ఉండడం జరిగింది. దానికి కూడా మా ఊర్లో మేమందరం కలిసి దాన్ని కొంతవరకు మాత్రం నిర్మూలించడం జరిగింది. దీని దృష్ట్యా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయినా కూడా ఆయన స్పందించి మన పోలీసు వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ చెప్పి ఆ ఊర్లో ఇష్టం లేనిది అమ్మొద్దు, 100% మీరు సహకరించాలని అందరూ అధికారులు కూడా మాకు సహకరిస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు 6 గ్యారంటీలలో ఒకటైనా ఉచిత బస్సు కొంచెం మహిళలు నిరుత్సాహంగా ఉన్నారు సార్. ఎందుకంటే చాలా వరకు సీట్లు దొరుకుతలేవు. అది పేదలకు కాదు, ఉద్యోగస్తులు దాని మీద బాగా ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళకి లబ్ధి చేకూరుతున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఉచిత బస్సు అనేది 100% మహిళల కోసం పెట్టింది. వాళ్ళు 100% సద్వినియోగం చేసుకుంటారు. ప్రతి మహిళ ఎక్కడికి పోయినా ఆటో కానీ ఇంతకుముందు ఏది ఉంటే అది దాంట్లో వెళ్ళిపోవడానికి చూసేది. ఇప్పుడు ఫ్రీ బస్సు వచ్చినాక మహిళలు కొంతవరకు వెయిట్ చేసి అయినా బస్సులు ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఉన్నారు కనుక కొంతవరకు డిస్టర్బెన్స్ అవుతున్నది. అయినా కూడా ముందు అలాంటివి ఏం జరగవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిరోజు బస్సులు దాని దృష్ట్యా ప్రభుత్వం తీసుకొని కొంత మేరకు బస్సులు పెంచే ఆలోచనలు చేసి ఇవన్నీ చేస్తారని నేను అనుకుంటున్నా. సో ఆ విధంగా చేస్తే ఈ ఇబ్బందులు అనేటివి ఉండవు. ప్రతి విషయంలో ఈ 6 గ్యారెంటీల విషయంలో ఎలక్ట్రిసిటీ బిల్లు ప్రతి విలేజ్లో ప్రతి కుటుంబానికి 100% వస్తుంది. ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ అంటే ఫామ్ నింపడమో అలాంటివి ఏదన్నా మిస్టేక్స్ అయితే మళ్ళీ మేము పోయి ఎంపీడీఓ ఆఫీస్కి అక్కడికి పోయి చేపిస్తున్నాం. 100% ఇవైతే వస్తున్నాయి. గ్యాస్ అవి కూడా 100% వస్తుంది. ఇంకా ఈ వీళ్ళు కొట్లాడుతూ ఉంటారు, అది చేయలేదు ఇది చేయలేదని.
ప్రతి ఒక్కటి ఇప్పుడు 10 సంవత్సరాల్లో చేయలేంది 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది. ఈ గత సంవత్సరం నరలే అన్నీ కావాలి, అది గగ్గోళ్ళు పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ప్రతిపక్షాలకి 10 సంవత్సరాలు మీకు ఇచ్చిర్రు ప్రజలు, అధికారం ఇచ్చిర్రు. అధికార దాహంతో మీరు ఏం చేసినా కూడా కట్టుబడి ఉన్నారు. సో ఇప్పుడు మా పార్టీకి అధికారం ఇచ్చిర్రు కనుక సమయం ఒక 2-3 సంవత్సరాలు ఆగితే మేము చేస్తామా చేయమా అనేది కూడా అర్థమవుతుంది అనేది నా యొక్క భావన. ఓకే సార్, ఇక్కడ రుణమాఫీ చాలా వరకు కాలేదు సార్. ఈ విలేజ్లో కూడా చాలామంది ఉన్నారు. మొన్న మా దృష్టి తీసుకొచ్చిన సమస్య సార్. బ్యాంకర్లు మాత్రం రైతులను చాలా చిన్న చూపు చూసి అవహేళన చేస్తున్నారని చెప్పి చాలామంది అంటున్నారు. ఈ విషయం పైన మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళారా? ఈ రుణమాఫీ విషయంలో 2 లక్షల లోపు ఏపూరు గ్రామ పంచాయతీలో గుండ్రాంపల్లి బ్యాంకులు ఉన్నాయి కదా సార్. ఈ బ్యాంకులలో 100% 2 లక్షల లోపు 100% అయింది. 2 లక్షల పైన కాలేదు. 2-3 వేలు ఉన్నా కూడా కాలేదు. సో 2 లక్షల పైన కూడా ప్రభుత్వం మేము చెప్పలేదు అనే ఒక ఆలోచన మీద ప్రభుత్వం ఉంది. గ్యారంటీ మేము 2 లక్షల లోపు ఇచ్చినామని. సో 100% ఇప్పటివరకు అయితే 2 లక్షల లోపు 100% అయింది మా విలేజ్లో. 2 లక్షల పైన వారు కాలేదు. దాని దృష్టి కూడా మేము ఎమ్మెల్యే గారు తీసుకున్నాం. సార్ కొంతమంది ఉన్నారు సార్ 2 లక్షల వరకు ఇచ్చేస్తే మిగతాది కూడా వాళ్ళు కట్టుకోవడానికి రెడీగా ఉన్నారు అంటే సార్ కూడా స్పందించి మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు కాకుండా కూడా ఇంకో సంవత్సరమో ఆ నెక్స్ట్ విడతల్లో చేసే ఆలోచన ఉండొచ్చు అని మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఓకే సార్, ఏపూరు నుండి గుజ్జా వరకు రోడ్డు మార్గం లేదని చెప్పేసి గత ప్రభుత్వంలో కూడా చాలా పోరాటం చేసిరట, అయినా సాధ్యం కాలేదు. ఈ ఎమ్మెల్యే గారి హయాంలో అవుతుందంటారా? 100% నేను గత ప్రభుత్వాలను కూడా ఏపూరు గుజ్జ రోడ్డు కావాలని 100 సార్లు మేము వినతి పత్రం ఇచ్చినాం. గతంలో చిరుమర్తి లింగయ్య గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. మా విలేజ్కి వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఆయన నేను గుజ్జ రోడ్ వేస్తేనే కానీ ఏపూరుకు రానని ఒక శపథం చేసిండు. అయినా కూడా ఆయన వల్ల సాధ్యం కాలేదు. సో మొన్న కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. ఇంకోటి రాజగోపాల్ రెడ్డి గారు కూడా దానికి పూర్తి స్థాయిలో ముమ్మరంగా చేస్తున్నాడు. అక్కడి నుంచి మాకు 100% మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే మీకు ఏదైనా నేను చేయడానికి రెడీ, ప్రభుత్వంలో కొంచెం నిధుల వ్యవహారంలో ఒడిదుడుకులు ఉన్నాయి, నేను 100% మీకు చేసి చూపిస్తాను అనే ఒక ఆశాభావం మాత్రం మాకు 100% ఇచ్చాడు. ఓకే సార్, మొన్న జరిగిన గ్రామ సభలలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు అలానే ఉపాధి హామీలు ఇవ్వటం కూడా జరిగింది అన్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? అది 100% అవాస్తవం అండి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము చేసినటువంటి ఈ బీసీ బంద్ కానీ దళిత బంద్ కానీ ఆ పార్టీ కార్యకర్తలకే లీస్ట్ పెట్టుకొని ఎమ్మెల్యే గారి దగ్గర పోయి పార్టీ మారితే నీకు ఇస్తా అనే వ్యవహారాలు వాళ్ళు చేసిరు. ఇప్పుడు ఈరోజు ఫ్రీ బస్ అన్నాడు, పార్టీని చూసి ఫ్రీ బస్ ఇవ్వట్లేదు కదండి. ఉచిత కరెంటు ఉంది, పార్టీ ఉన్న వాళ్ళని చూసి ఉచిత కరెంటు ఇవ్వట్లేదు కదండి. సో 100% చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీని చూసి పనిచేయదు. నిరుపేదల పక్షాన్ని నిలబడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 100% ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగానే పార్టీ వ్యవహారాలు ముందుకు పోతూ ఉంటాయి. మేము కూడా ఇక్కడ ఎలాంటివి వీళ్ళకే ఇవ్వాలి వాళ్ళకే ఇవ్వాలని మాత్రం ఎలాంటివి చేయలేదు. గతంలో నిర్వహించినటువంటి గత ప్రభుత్వాలు వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వక, ఆ ఇల్లులు ఇవ్వక, ఇవన్నీ ఇబ్బందులు పెట్టి ఈరోజు ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం పెడితే అందరూ పోయి నాకు కావాలి అనే అప్లికేషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయండి? గతంలో చేసి ఉంటే ఇవన్నీ రాకపోవు కదా. వాళ్ళు 100% చేసి ఉంటే ఇప్పుడు విలేజ్లలో ఇంత కొట్లాట అనేది ఉండకపోవు కదా. వాళ్ళు చేయక ఇప్పుడు వాళ్ళకే ఇస్తున్నారు, అలాంటిది ఏం లేదు. సో 100% మేము ఇక్కడ స్థానికంగా కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఆలోచనతోటే మేము ఉన్నాం. ఓకే సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కరోనా సమయంలో చాలా వరకు ఆయన సేవ చేసిందని చెప్పేసి అంటున్నారు. అదే గెలిపించింది ఈరోజు అంటున్నారు. నిజంగా ఎలా సాధ్యమైందంటారు ఎమ్మెల్యే గారికి? అప్పుడు
ఆయన సొంత నిధులతోటి కరోనా సమయంలో చాలా సేవ చేసిన విషయం అందరికీ తెలుసు. ఇంకోటి మాకు కూడా మేము స్వయంగా చూసినాం ఆయన సేవ చేసే విధానాన్ని. అవన్నీ చూసి ఎమ్మెల్యే గారు ఆయన 100% గెలవాలనే దృక్పథంతో మా పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి అధినాయకత్వాన్ని రాహుల్ గాంధీని, సోనియా గాంధీని వాళ్ళ నమ్మకంతో ఎమ్మెల్యే గారు పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. ఆ జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యే గారిని మేము భుజాల మీద ఎక్కించుకొని ఆయనని 100% బంపర్ మెజారిటీతో గెలిపించి ఈరోజు మేము పనులు చేయించుకోవాలని ఆశాభావంతో ఉంటామండి. ఓకే సార్, ఇక్కడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వేముల వీరేశం గారు గెలిచిన కా నుంచి ఈ విలేజ్కి ఎలాంటి డెవలప్మెంట్ చేసిండు, ఏమైనా హామీలు ఇచ్చిండు? ఆయన గెలిచి ఇప్పటికి సంవత్సరంన్నర అవుతుంది. ఆయన మా విలేజ్కి ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు వచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనాలని ఎవరికి ఆపద వచ్చినా కూడా, ఓ మనిషి చనిపోయిందన్నా, ఒక మనిషికి ఆపద ఉందన్నా ఇప్పటివరకు చాలాసార్లు వచ్చారు. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ అభివృద్ధి పనుల మీద కూడా మమ్మల్ని అడిగి ప్రత్యక్షంగా మీకు ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని చేసి సీసీ రోడ్లు 20 లక్షలు, ఇప్పటికీ 20 లక్షల రూపాయల సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. ఒక అంగన్వాడీ భవనాన్ని కూడా చేయడం జరిగింది. ఇంకా ఆ పిలాయిపల్లి కాలువ గురించి కూడా పైన రాజగోపాల్ రెడ్డి సారు ఈయన ఇద్దరితో కలిపి జిల్లెట్ జలక నుంచి వచ్చే మార్గాన్ని కూడా ఆయన కొంత మేరకి మాకు సహకరించి చేస్తున్నాడు. ఇంకోటి ఈ నెక్స్ట్ వచ్చే ఈ పిలాయిపల్లి కాలువ ఓపెన్ కాగానే పూర్తిగా వాటర్ అందించే విధంగా మమ్మల్ని మీకు నేనున్నా అని చెప్పేసి మాకు భరోసా ఇచ్చినటువంటి నాయకుడు మా వీరేశం గారు. ఓకే సార్, ఇప్పుడు బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అందులో ఉన్న ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారు కూడా నివేదికనే కాల్చడం జరిగింది, ఇది తప్పుడు నివేదిక ఉందని చెప్పేసి. దాని మీద మీ పార్టీ కానీ మీ అభిప్రాయాలు ఏంటి? తీర్మార్ మల్లన్న గారు మొన్న గత ఎన్నికల నుంచి మొన్న పార్టీలో జాయిన్ అయ్యి ఆయన ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. ఆ ఎమ్మెల్సీకి గెలిచినాక కూడా ఆయనకి పార్టీ ఇంకేం చేయాలో నాకైతే అంత అర్థం కావట్లేదు. సరే, ఆయన మంచి వ్యక్తే, బీసీ వాది, బీసీల కోసం పోరాడుతున్నాడు, ఓకే, అంతవరకు ఓకే. కానీ పార్టీలో సంయమనం పాటించాలి. ఏదన్నా సమస్యలు ఉంటే ఆయన వాస్తవానికి ఆయన ఎమ్మెల్సీ పదవి ఉంది, ఆయన పూర్తిగా పోయి మంత్రులని ముఖ్యమంత్రి గారిని కలిసి అసలు నాకు తెలియకుండా చేసిరా, ఇది ఏంది అనే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడి ఆయన ఈ డిసిషన్ తీసుకుంటే బాగుండేదని నా యొక్క అభిప్రాయం. ఉట్టిగానే ఇది కాదు అని కాల్ చేసి అది మాత్రం సమంజసం కాదు. ఇంకోటి ఏదన్నా సమస్య ఉంటే లోపల మాట్లాడుకొని మనం ఏం చేయాలనే దృక్పథంతో పోవాలి. ఆయన పార్టీలో జాయిన్ అయ్యింది కనుక నేను ఆ విధంగా చెప్తున్నా. పార్టీలో జాయిన్ కాని వ్యక్తులు ఏం చేసినా కూడా దానికి మంచి ఉంటుంది. ఇప్పుడు బీసీ వాదన, బీసీలు 100% ఇప్పుడు మా విలేజ్ ఉంది, 100% సర్వే జరిగింది. ఇంకా జరగంది హైదరాబాద్ ఉన్న వాళ్ళు కొంతమంది రాలేదు, ఫోన్ల ద్వారా కూడా వాళ్ళ అప్డేట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఇక్కడ నాకు తెలిసి మా విలేజ్లలో వరకు, సరే ఎక్కడో హైదరాబాద్ ఉండి అక్కడ అంతవరకు నాకు తెలియదు, మా విలేజ్లలో 100% ఈ బీసీ సర్వే జరిగిందని 100% నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందిన అతను. ఇక్కడున్న ప్రజలు ఏమంటున్నారు, ఎస్సీ ప్రజలు కూడా మా ఎమ్మెల్యే గారు కూడా ఎస్సీనే, ఎస్సీ వర్గీకరణ పైన మాకు ఎలాంటి న్యాయం చేస్తారని చెప్పేసి అంటున్నారు సార్. దానిపైన మీరేమంటారు? ఎస్సీ వర్గీకరణ మీద మా ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా కొట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ నుంచి కూడా యాక్టివ్గా ముందుండి పోరాడే వ్యక్తి మా వీరేశం గారు. ఏ మంత్రి దగ్గరికి పోయినా, ఎవరి దగ్గర పోయినా కూడా మా ఎమ్మెల్యే గారికి 100% మంచి నేమ్ ఉంటుంది. ఆయన పనిచేసే వ్యక్తిని మనం ఎలాంటి ఇది కూడా చేయడానికి రాదు. సో మాకు అభిప్రాయం ఏంటంటే ఆయన ముందుండి ఎస్సీ వర్గీకరణకు ప్రతిరోజు నేను చూసినంత వరకు కూడా ఎస్సీ వర్గీకరణ మీద ఎలాంటి కార్యక్రమం జరిగినా కూడా మా ఎమ్మెల్యే గారు ముందుండి దాని గురించి పోరాడే వ్యక్తి ఆయన. ఓకే సార్, మీరు కూడా మొన్నటి వరకు ఉప సర్పంచ్ చేశారు, మీ పదవులు ముగిసి కూడా సంవత్సరం వస్తుంది.
స్పెషల్ ఆఫీసర్లను పెట్టడం జరిగింది సార్ ప్రభుత్వం. ఆ స్పెషల్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉండలేరు, అభివృద్ధి మొత్తం కుంటుపడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు అంటున్నారు సార్. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడ జాప్యం జరుగుతుంది? ఎన్నికలు ఎందుకు జరగట్లేదు? ఇప్పుడున్న ప్రభుత్వము దృష్ట్యా కొంతవరకు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గత ప్రభుత్వం నిర్వాహకం చేసినటువంటి అవన్నీ సమకూర్చుకొని ఎలక్షన్స్కి పోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండి మా ప్రభుత్వం కొంత మేరకు దాన్ని మెరుగుపరుచుకొని పోవాలనే ఆలోచనలో ఉన్నదని మా అభిప్రాయం. ఇక్కడ ఉన్నటువంటి విలేజ్లో స్పెషల్ ఆఫీస్ పాలన వాస్తవానికి అంత బాగా ఏమి ఉండదు. సో కొంత మేరకు మా ఎమ్మెల్యే గారు మాత్రం అక్కడి నుంచి కాకుండా కూడా మా ఎమ్మెల్యే గారి వల్ల మేము కొంతవరకు 100%లో ఒక 80-90% మేము పనులు చేయించుకుంటున్నాం. అలాంటిది ఎక్కడ కూడా ప్రభుత్వం చేయట్లేదు అనే ఆస్కారం లేకుండా మేమైతే పనులు చేయించుకుంటున్నాం, 100% చేస్తున్నాం. ఓకే సార్, మేజర్గా మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్ ఇది. ఇక్కడ ప్రజలతోటి ఓట్లు వేయించుకొని పోయి హైదరాబాద్లో ఉండటము, ఎక్కడ ఉంటున్నారు సార్ గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్న అంటే మాజీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అట్లా గత ప్రభుత్వంలో అట్లా జరిగింది. ఈ ప్రభుత్వంలో అలా కాకుండా ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు అంటున్నమాట సార్. ఇది ఎంతవరకు వాస్తవం? గతంలో ఇక్కడ గెలిచినటువంటి ప్రతి ఒక్కరూ ఊర్లోనే నివసించే వాళ్ళే. 100% గత 10 సంవత్సరాల కిందైనా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇక్కడ సేవ చేయడంలో కానీ కొంచెం ముందే ఉండి మా విలేజ్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మంచిగా ఉందనే వాదన జనాల్లో కూడా 100% ఉంది. గత 2 పర్యాయాలుగా 3 పర్యాయాలుగా చూసి వాళ్ళు డిసైడ్ చేయడం కూడా జరుగుతుంది. మేము మా యొక్క పనితీరును బట్టే జనాలు మమ్మల్ని ఆదరిస్తారు. మేము చేయకపోతే మమ్మల్ని కూడా ఆదరించరు. మేము ఏంటంటే మాకు ఎమ్మెల్యే గారు ఒక బాధ్యత అయిపోయింది. మన గవర్నమెంట్లో మన విలేజ్ని 100% డెవలప్ చేసుకోవాలని. దానికి మేము 100% ఆయన వెంట ఉంటాం, అభివృద్ధి పదంలో ముందుంటాం. మా విలేజ్ని అన్ని విలేజ్ల కంటే మంచిగా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోటి మేము కూడా ముందుకు పోతామని తెలియజేస్తాం. ఓకే సార్, మీరు ఉప సర్పంచ్గా ఉన్నారు సార్. గత ప్రభుత్వంలో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఈ పార్టీ ఉన్న కాడ ఆ పార్టీ ఉన్న కాడ చాలా వరకు అభివృద్ధి నోచుకోలేదు సార్. ఈ ప్రభుత్వం ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇస్తుందంటారా? ఇస్తే బాగుంటుందా? ఇస్తే 100% ఇస్తేనే బాగుంటుంది. ఎందుకు అని అంటే అభివృద్ధి అనేది సరే కొన్ని దగ్గర జరగకపోవచ్చు, కానీ ఎక్కువ వరకు మాత్రం ఉప సర్పంచ్ అంటే అదర్ పార్టీ ఉప సర్పంచ్ ఇక్కడ ఇట్లా వస్తే మాత్రం 100% అభివృద్ధి చేయడానికి వాళ్ళు ముందుంటారు. ఎక్కడ ఏదైనా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎండగట్టడానికే చూస్తారు కదండి. సో అలాంటప్పుడు ఉంటేనే బాగుంటుందని నా ఆలోచన. ఓకే సార్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి ఎలాంటి హామీ ఇచ్చింది? వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పించింది సార్? అదొకటి. మహిళలకి రక్షణ ఏ విధంగా ఉంది? భద్రతా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? ఇక్కడ స్థానికంగా ఇప్పుడు మనం నోటిఫికేషన్స్ కానీ ఎగ్జామ్స్ రాసినాక రిజల్ట్ ఇవ్వకపోవడం అనేది గత ప్రభుత్వాలని. 100% రాసిన 6 నెలల సంవత్సరంలోపే నోటిఫికేషన్లు అన్నీ క్రియేట్ చేసి జాబులు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. ప్రతి ఒక్కరికి అందరికీ చదువుకున్న వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఇప్పుడు కొంతవరకు ఇంతకుముందు తీసుకున్న వాళ్ళకు కొంచెం అవగాహన లేకుండా అది జరుగుతలేదు ఇది జరుగుతలేదు అనడం తప్ప చదువుకున్న వాళ్ళకి మాత్రం 100% అర్థమవుతుందని నేను భావిస్తున్నా. ప్రతి ఒక్కరికి ఏది చేసినా ఎక్కడ పోయినా అప్పుల కుప్పల లెక్క ఈరోజు ప్రభుత్వం నెట్టేసి వచ్చి మీరు చేస్తలేరు అనేది కరెక్ట్ కాదనేది నా యొక్క భావన. ఇక్కడ మహిళలకి ప్రత్యేకంగా వాస్తవానికి 100% భద్రత మా ప్రభుత్వంలో 100% ఉందనేది నేను చెప్తా ఉన్నాను.
ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్కు యువత మొత్తం కూడా బానిసలు అవుతున్నారు. ఈ కట్టడి చేయలేకపోతుంది. గత ప్రభుత్వంలో ఇది లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న యువకులు అంటున్నారు సార్, యువత మొత్తం కూడా. దీని నిర్మూలన కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది సార్? డ్రగ్స్ మీద 100% మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. గత 10 సంవత్సరాల నుంచి లేవనడము అది కరెక్ట్ కాదు. గత 10 సంవత్సరాల నుంచి లేనిది సంవత్సరంలో ఎందుకు వస్తుందండి? అది అట్లా కుదరని పని కదా. వాళ్ళు చేసిన నిర్వాహకమే ఎక్కడో హైదరాబాద్ ఉన్నటువంటి డ్రగ్స్ విలేజ్లలో కూడా వస్తుందంటే అది వాళ్ళు ఎంత చలువిచ్చి ఎంత నాశనం చేసిన వ్యవస్థను అనేది మనకు ఇప్పుడు నిదర్శనంగా కాదా? ఈ సంవత్సరంన్నర పాలనలో డ్రగ్స్కు బానిసైనటువంటి వాళ్ళు ఎవరన్నా చూపించరా? అట్లాంటిది ఏం లేదు కదా. సరే, విద్యార్థులు చదువుకునే వాళ్ళు కొంత మేరకు అలవాటు పడుతురు అనేది మాకు దృష్టిలో ఉంది, కానీ అది నిజం అనేది కూడా మాకు తెలియదు. సో అలాంటిది ఏమైనా ఉంటే మేము 100% ముందుండి పోలీస్ శాఖకు కానీ మా ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకుపోయి అందరినీ కట్టడి చేసి ముందుండి దాన్ని నిర్మూలనకు మేము కృషి చేస్తాం అనేది చెప్తా ఉన్నాను. ఓకే సార్, ఈ నకరేకల్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి జెండాలు మోసిన వాళ్ళని పక్కన పెట్టి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నాడు ఎమ్మెల్యే గారు అనేది ఒకటి మా దృష్టికి వచ్చింది సార్. ఇది ఎంతవరకు వాస్తవం? అది కరెక్ట్ కాదండి. పని చేసే వాళ్ళు ఎవరున్నా సరే మా విలేజ్ దృష్ట్యా మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మేము ఉన్నామండి, మేము గత 15-20 సంవత్సరాల నుంచి పార్టీలోనే ఉన్నాం. మేము పోయిన పనికి ప్రతిదానికి ముందుండి నీకు చేస్తాను అని చెప్పేసి మాకు హామీలు ఇస్తున్నారు. అలాంటిది మాకైతే ఎక్కడ కనిపించలేదు. సో 100% మా దగ్గర అయితే అలాంటిది లేదని నేనైతే అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఆ ఎన్నికలంటే మొత్తం కూడా మద్యం మనీతో కూడుకున్న వ్యవహారం. ఈ నిర్మూలన కోసం ఓటర్లు ఎలాంటి చైతన్యం చేస్తారు? ఒక విలేజ్ అభివృద్ధి చెందాలంటే డబ్బులు ఖర్చు పెడితేనే అభివృద్ధి అవుతుంది అనే ఆలోచనలో కొంతమంది ఉన్నా కూడా డబ్బు మద్యాన్ని తగ్గించుకొని మా పార్టీ ముందుకు పోతుంది, అభివృద్ధి చేసి చూపిస్తాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని మేము ముందుకు పోవడం అయితే 100% జరుగుతుంది. మా నాయకులు కానీ మా అధినాయకత్వం కానీ వాళ్ళు చెప్పే విధంగా మేము ప్రజల్లోకి పోతాం. ఇప్పటివరకు కూడా మేము మద్యం అనేది మా దగ్గర చాలా తక్కువ అండి. మేము అలాంటిది చేయలేదు కూడా. మీరు చూస్తుంటారు, ఇప్పుడు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గారికి 450 మెజారిటీ వచ్చింది. మద్యం అనేది అంతా ఇప్పుడు ఆ రోజైతే ఏం చేయలేదు మేమైతే. ఇప్పుడు అందరూ వాళ్ళతో పాటు మేము అంతే ఉన్నాం. జనాలు మేము అభివృద్ధి చేస్తామనే ఆలోచనతోటి మాకు ఓట్లు వేసి మా నాయకుడిని 450 మెజార్టీతో మేము ఇవ్వడం జరిగింది. నకరేకల్ నియోజకవర్గానికి 70,000 మెజార్టీతోటిగా మా ఎమ్మెల్యే గారు గెలిచారు. సో అలాంటిది మా విలేజ్ తరఫున అలాంటిది మేము రానియమని, అభివృద్ధికి మేము ముందుంటామని జనాలకి చెప్పి మేము ఓట్లు అడుగుతాం. ఓకే సార్, ఏపూరి గ్రామ ప్రజలు సురగి లింగస్వామికి ఓటు ఎందుకు వేయాలి, ఏం చెప్తారు? ఇప్పుడు మా అధినాయకత్వము నన్ను నిలబెట్టాలని ఒక ఆలోచన ఏమైనా ఉంటే, జనాలు నన్ను కోరుకొని నన్నే గెలిపేయాలని అనుకుంటే వాళ్ళకి నేను ఒకటే, మన విలేజ్లో ఏ రోడ్లు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ పిల్లలకి చదువు కానీ బడి గుడి అలాంటివి ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా నేను ఎమ్మెల్యే గారి అండదండలతోటి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ఆలోచనతోటి నేను ముందుకు పోతా అని గ్రామ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్గా ఏపూరి ప్రజలు రేపు ఎలక్షన్లో ఓటు అంటే చాలా విలువైన ఓటు, 5 ఏళ్ళకు ఒకసారి వచ్చేది సార్. ఆ ఓటుని అమ్ముకోకుండా బిర్యానీకి కానీ 100 రూపాయలకు కానీ ఓటుని అమ్ముకోకుండా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు మీ పరంగా? ఇప్పుడు ఖర్చు అనేది అవతలను బట్టి మనం ఉంటామండి. ఇప్పుడు ఖర్చు నేనైతే చెప్పేది ఒకటే, ఎవరిని కూడా బానిస కాకుండా చేయడం నా బాధ్యత.
ఇప్పుడు అదే జరిగితే రూపాయి ఇప్పుడు పైసలకే అమ్ముడు పోయేటోళ్ళు ఉండరనేది కాదు. ఎవరైనా అభివృద్ధి ఎవరు చేస్తారు వాళ్ళకు మాత్రమే ఈ ఒక పని అప్పచెప్పాలన్నా ఒక అధికారం ఇవ్వాలన్నా పని చేసేటోళ్ళకి ఇస్తారని నా యొక్క నమ్మకం. మా విలేజ్లో పని చేసే వాళ్ళని ముందు నడిపిస్తారనేది నా యొక్క నమ్మకం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. ఓకే, థ్యాంక్ యూ.